హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డిజిటలీ. పార్లే జీ బిస్కెట్లను చూడగానే ఎవరికైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చిన్నతనంలోని చాలా మంది ఈ బిస్కెట్లను ఉదయం లేవగానే వేడి వేడి టీలో ముంచుకొని తినే ఉంటారు. దేశవ్యాప్తంగా అనేక మందికి ఈ బిస్కెట్లతో ఎనలేని అనుబంధం ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకు అనేక బిస్కెట్లు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ పార్లే జీ బిస్కెట్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. జనాలంతలా వీటిని ఆదరిస్తున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అసలు పార్లే జీ బిస్కెట్ల ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 1929 సంవత్సరం. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులు. అప్పట్లో స్వదేశీ వస్తువులను వాడాలనే ఉద్యమం జోరుగా కొనసాగుతుంది. అదే సమయంలో బ్రిటిష్ వారికి చెందిన యునైటెడ్ బిస్కెట్లు, హంట్లీ పామర్స్, బ్రిటానియా, గ్లాక్సో కంపెనీల బిస్కెట్లు దేశంలో డామినేట్ చేస్తున్నాయి. దీంతో మనకంటూ ఒక సొంత బ్రాండ్ ఉండాలని చెప్పి ముంబైకి చెందిన సిల్క్ వ్యాపారి మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్లి అక్కడ బేకరీ ఐటమ్స్ తయారు చేసే మెళకువలను ఆపరేట్ చేసే యంత్రాల పనితీరు నేర్చుకుని వచ్చారు. ఆయన వస్తూ అక్కడి నుంచి 60,000 ఖర్చు పెట్టి బేకరీ యంత్రాలను ఇండియాకు తెచ్చారు. అలా మోహన్ లాల్ ఇండియాకు వచ్చాక 1929లో ముంబైలోని ఇర్లాండ్ పార్లా అనే ప్రాంతంలో చిన్నగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అందులో మొదట్లో కేవలం 12 మంది పనిచేసేవారు. అది కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులే కావడం విశేషం. వారు అప్పట్లో తమ ఫ్యాక్టరీకి పేరు కూడా పెట్టలేదు. మొదట్లో వారు ఆరెంజ్ క్యాండీ, టాఫీలను తయారు చేసేవారు. తర్వాత 10 ఏళ్లకు బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం పార్లా పేరిటే ఆ కంపెనీ పార్లే అని పేరు పెట్టారు. అలా స్వదేశీ ఉద్యమంలో భాగంగా పార్లే కంపెనీ ఏర్పాటై బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించింది. 1939 సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలోనూ పార్లే కంపెనీ పార్లే గ్లూకో పేరిట బిస్కెట్లను తయారు చేసి విక్రయించింది. అప్పట్లో మార్కెట్లో బిస్కెట్లను తయారు చేసేవన్నీ బ్రిటిష్ వారికి చెందిన కంపెనీలే. పార్లే ఒక్కటి మన దేశానికి చెందినది. దీంతో పాటు బిస్కెట్లు చాలా తక్కువ ఖరీదు కలిగి ఉండేవి. ఈ క్రమంలో పార్లే బిస్కెట్ల తక్కువ కాలంలోనే ఆదరణ పెరిగింది. స్వదేశీ ఉద్యమం నడుస్తున్నందున విదేశీ బిస్కెట్లను తినడం మాని జనాలు పార్లే బిస్కెట్లను తినడం మొదలుపెట్టారు. ఇది కూడా పార్లే సక్సెస్ కు కారణం. అందువల్లే పార్లేతో జనాలకు అంతటి అనుబంధం ఏర్పడింది. అయితే స్వాతంత్రం అనంతరం భారత్ పాక్లు విడిపోయాక మన దేశంలో గోధుమల ఉత్పత్తి అయ్యే విస్తీర్ణం బాగా తగ్గి 63% చేరుకుంది. దీంతో అది బిస్కెట్ల తయారీపై ప్రభావం చూపింది. తర్వాత కొంతకాలం వరకు పార్లే బిస్కెట్లు మార్కెట్లోకి రాలేదు. అయినా మళ్లీ గోధుమ పంట ఎక్కువగా చేతికి అందడంతో పార్లే మళ్లీ గ్లూకో బిస్కెట్ల తయారీని ప్రారంభించింది. అయితే 1960లో బ్రిటానియా కంపెనీ గ్లూకోస్ డి పేరిట పార్లే గ్లూకో బిస్కెట్లను అనుసరిస్తూ బిస్కెట్లను మార్కెట్లో తెచ్చింది. దీంతో జనాలు పార్లే బ్రిటానియా బిస్కెట్లకు తేడా కనుక్కోలేకపోయారు. మరోవైపు గ్లూకోస్ డి బిస్కెట్లకు అప్పట్లో షోలే గబ్బర్ సింగ్ పాత్రధారి అంజద్ ఖాన్ ప్రచారం చేశారు. దీంతో గ్లూకోస్ డి బిస్కెట్లను జనాలు ఎక్కువగా కొనడం మొదలుపెట్టారు. అయితే పార్లేజీ దాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. తన లోగోను ఎరుపు రంగులోకి మార్చింది. అలాగే బిస్కెట్లను చాలా తక్కువ ఖరీదు కలిగిన ఎల్లో కలర్ ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేసి అందించడం మొదలుపెట్టింది. అలాగే పార్లే గ్లూకో కాకుండా పార్లేజీగా బిస్కెట్లను పేరు మార్పు చేసి అమ్మడం మొదలుపెట్టింది. జీ అంటే గ్లూకోజ్ అనే యాడ్స్ ద్వారా ఆకట్టుకునే విధంగా ప్రచారం చేసింది. దీంతో మళ్ళీ పార్లే బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. అలా పార్లే గ్లూకో బిస్కెట్లు పార్లేజీగా మారి అప్పటికి అదే పేరిట అమ్మబడుతున్నాయి. అప్పటి నుంచి ఇక పార్లేజీ వెనుదిరిగి చూడలేదు. పార్లేజీ ఎప్పటికప్పుడు వినూత్నమైన పద్ధతుల్లో ఇచ్చే యాడ్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పార్లేజీ ఒక స్వచ్ఛమైన స్వదేశీ బ్రాండ్గా అవతరించింది. దేశంలోని మారుమూల గ్రామాల్లోనూ పార్లేజీ బిస్కెట్లు మనకు దొరుకుతాయి. అంటే ఆ బిస్కెట్లు దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తక్కువ ధర, నాణ్యత ఉండడమే పార్లేజీ బిస్కెట్ల సక్సెస్ కారణమైంది. అలాగే వాటితో జనాలకు అనుబంధం కూడా పెరిగింది. ఇక పార్లే ప్రస్తుతం నెలకు కొన్ని వందల కోట్ల బిస్కెట్లను ప్యాక్ చేసి అమ్ముతుంది. ఏటా 14,600 కోట్ల వరకు బిస్కెట్లను పార్లే ఉత్పత్తి చేస్తుంది. వాటిని దేశంలో ఉన్న జనాలందరికీ పంచితే మనిషికి 121 బిస్కెట్లు వస్తాయి. పార్లేజీ బిస్కెట్లతో పలు రెస్టారెంట్లు పలు డిజర్ట్లను కూడా చేసి భోజన ప్రియులకు ఇస్తున్నారు. 40K పార్లేజీ బిస్కెట్లతో పార్లేజీ చీజ్ కేక్ తయారు చేసి అమ్ముతుంది. ముంబైలోని 145 రెస్టారెంట్ పార్లేజీ ఈట్ షేడ్ ను తయారు చేసి ఇస్తుంది. ఇక దేశంలోని ఎల్ఓసి వద్ద ఉన్న మారుమూల గ్రామాల్లోనూ మనకు పార్లేజీ బిస్కెట్లు లభిస్తాయి. పార్లే కంపెనీలో ఒక ఏడాదిలో తయారయ్యే బిస్కెట్లను
లైన్ గా పేరిస్తే భూమిని 192 సార్లు చుట్టి రావచ్చు. 13 బిలియన్ల పార్లేజీ బిస్కెట్ల తయారీకి వాడి 100 టన్నుల చక్కెరను వాటికన్ సిటీ నగరం మొత్తం పేర్చవచ్చు. అలాగే ఒక నెలలో తయారయ్యే పార్లేజీ బిస్కెట్లను ఒకదాని పక్కన ఒకటి పేరిస్తే భూమి నుంచి చంద్రునికి వెళ్ళవచ్చు. ఇలాంటి మరెన్నో గంతలను పార్లేజీ సొంతం చేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా చూడడానికి ఇప్పుడే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.